గత కొన్ని నెలలుగా మనం చదివే వార్తలు వినే వార్తలు చూసి మనసు బాధపడి కలత చెందుతూ ఉన్నటువంటి సమయం లోపల అటువంటి సంఘటనలను ఖండించకపోవడం పెద్ద విషయం కాదు, కానీ ఆ వార్త వినటము చదవటమే చాలా బాధాకరంగా ఉన్నటువంటి సందర్భంలో మనం ఆ బాధను అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి ఒక ప్రయత్నము పెద్దలు జస్టిస్ గారు మొదలు పెట్టడము, అది ఈ దశ వరకు రావటం నిజంగా ఆహ్వానించదగ్గటువంటిది. జస్టిస్ గారు చంద్రకుమార్ గారు మొట్టమొదలు మాట్లాడినట్టుగా వారి పరిచయ వాక్యాల్లో ఉన్నటువంటి విషయంతో స్ఫూర్తితో మానవ హక్కుల వేదిక పూర్తిగా ఏకీభవిస్తూ దీంట్లో ఇప్పటికే మేము భాగస్వాములము, మా శక్తి మేరకు భవిష్యత్తులో కూడా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఈ చర్చల ప్రయత్నం జరుగుతున్నది, ఎవరికి బలం ఎక్కువ ఉంది అనేటువంటి విషయాల్లోకి పోకుండా ఉన్నప్పటికీ కూడా సహజంగానే స్టేట్కే బలం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి మరీ ఎక్కువ ఉండవచ్చు, ఒకసారి కొంత తక్కువ ఉండవచ్చు, కానీ ఎప్పుడైనా స్టేట్కే బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మరీ ఎక్కువ ఉన్నట్టుగా మనం కనిపిస్తుంది. సాధారణ సామెత కూడా రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవ అనేటువంటి ఒక సామెత ఉంది. అదే సందర్భంలో పిల్లిని గదిలో బంధించి కొడితే కూడా తిరగబడుతుంది అనేటువంటి సామెత కూడా ఉంది. అయితే ఈరోజు ఉన్నటువంటి పాలకులు కేవలం భౌతిక నిర్బంధం ద్వారా కాకుండా ప్రజలను మానసికంగా లోపరుచుకోవటం ద్వారా కూడా మీ సమాజాన్ని ఈ వాతావరణంలో ఉంచగలుగుతాం అనేటువంటి నమ్మకం వాళ్ళకు పెరిగిపోతున్నది. అయినప్పటికీ కూడా వాళ్ళ బలం ఎంతున్నా నమ్మకం ఎంతున్నా కూడా వాళ్ళు చర్చలు జరపాలి, శాంతి నెలకొల్పాలి అని అనటానికి ఒక 2-3 ప్రాతిపదికలు మొదలు చంద్రకుమార్ గారు చెప్పి ఉన్నారు. వారే రూపొందించుకున్నటువంటి ఒక రాజ్యాంగం ఉంది, పరిపాలకులు రూపొందించినటువంటి రాజ్యాంగం ఉంది. మనందరం దానికి బద్ధలమై వ్యక్తిగత జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరము రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యానికి బద్ధలమై ఉద్యమాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ కొనసాగిస్తున్నటువంటి వాళ్ళం. అదే రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి పరిపాలకులు దాన్ని ఎందుకు పాటించరు? దాన్ని సాధారణ పౌరుల కంటే కూడా పరిపాలకుల మీద కదా ఎక్కువ బాధ్యత ఉండేది, రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి విషయాలకి, ప్రజాస్వామ్య విధానాలకి, పౌరుల జీవించే హక్కుకి, పౌరుల ఇతర హక్కులన్నిటికీ కూడా వాళ్ళు వాటిని పరిరక్షిస్తూ మాత్రమే పరిపాలించాలి, కానీ ఇష్టారాజ్యంగా ఈ విధంగా అణచివేత ద్వారా పరిపాలిస్తాం అనేటువంటి హక్కు లేదు. కాబట్టి వాళ్ళ మీద ఒక రాజ్యాంగ బాధ్యత కూడా ఉంది, ఈ శాంతి చర్చలను నిరాకరించకుండా ఉండేందుకు. రెండోది, వాళ్ళ ప్రాతిపదిక ఏంటి? సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు మేము ఊరుకోం కదా, రాజ్యం ఊరుకోదు, తిరిగి హింస ద్వారానే ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. కానీ ఈరోజు ఒక సందర్భం వచ్చింది, శాంతిని నెలకొల్పాలి అని ప్రజల నుంచి ఇంకో పక్షం నుంచి కూడా వచ్చినప్పుడు ఇక్కడ శాంతి భద్రతల ప్రాతిపదిక అనేది ఉండదు కదా. ఇక శాంతికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం నిరాకరించడానికి వీల్లేదు. తప్పకుండా ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అయితేంది, కేంద్ర ప్రభుత్వాలు అయితేంది, ఈ అవకాశాన్ని తీసుకొని చంద్రకుమార్ గారు ముందే చెప్పినట్టుగా నువ్వు ఎంత బలవంతుడిగా అయినప్పటికీ కూడా ఒక నైతికత అనేటువంటి ఒక విషయం ఉంటుంది, దానికి లోబడి ప్రజలను వారి హక్కులను గౌరవిస్తూ చర్చించాలని మనందరం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని ఒప్పించి అటువంటి శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని, తర్వాత జరగబోయే పరిణామాలు అవి వేరే ఉంటే ఆ శక్తులు తీసుకునేటువంటి వాళ్ళ విధానాల వల్ల అది ఎట్లా తిరిగి ఏ రూపం తీసుకుంటుందో అది వేరే విషయం. కానీ మనందరం మనస్ఫూర్తిగా ఈ వాతావరణం నెలకొల్పాలని, ఇటువంటి దారుణమైనటువంటి వార్తలు వినే పరిస్థితి రాకూడదని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.